హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారైతే ఏడిదిలో స్వయంభూగా వెలిసిన పెద్దమ్మ తల్లండి. మీకు ఇదివరకు వీడియోలో చూపించున్నాను. నేను మళ్ళీ అటుగా వెళ్ళాను కాబట్టి అక్కడ కూర్చొని కొద్దిసేపు అమ్మవారిని అయితే మీకు వీడియో తీసి చూపించానండి. అలాగే ఒక కోరిక కోరుకుని ఇక్కడ కాయిన్ నిలబడిందంటే మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇక్కడ అందరికీ కూడా బాగా నమ్మకం అన్నమాట. ఎవరైనా అటుగా వెళ్తే కానీ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి, చాలా మంచిదన్నమాట. అమ్మవారు స్వయంభూగా వెలిసారు అక్కడ. ఇంకా నేను అక్షయ తృతీయ రోజున చేసుకున్న పూజను కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నానండి. ఇలా నాకు తోచిన విధంగా సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను. అమ్మవారికి మల్లె పువ్వులు అంటే సువాసన వెదజల్లే ప్రతి ఆకు పువ్వులు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా. ఆ పూలతో నేను మల్లెపూలతో అష్టోత్తరం పూజ చేసుకున్నాను. అలాగే ఇంకా స్తోత్రాలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట. సాయంత్రం చేసుకున్నాను నేను ఈ పూజని. ఉదయం ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఆ వెళ్ళేప్పుడే మీకు పెద్దమ్మ తల్లిని వీడియో తీసాను అనమాట. ఇక కరెంటు వస్తూ పోతూ ఉందండి, అందుకే వీడియో లైట్ అండ్ డార్క్ అవుతూ ఉందన్నమాట. అలాగే అదే రోజున లలిత సహస్రనామం కూడా చదువుకుంటే చాలా మంచిది కదా. ఆ మల్లె పువ్వుల్ని ఒక్కొక్కటి వేస్తూ నేను ఈ లలిత సహస్రనామం అలాగే లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకున్నాను. అలాగే బంగారం వెండి కొనుక్కోవాలంటారండి. స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తాను చెప్పండి, అమ్మవారిని ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. అలాగే తులసి కోటలో కొత్త తులసి మొక్కను వేసుకోవడం కూడా చాలా శుభప్రదమంట. ఆ రోజున నేనైతే ఇంకా తులసి మొక్కను వేసుకున్నాను. 2 తులసులను కలిపి వేసుకున్నానండి. నా పూజ అయితే చూస్తున్నారు కదా. పూర్తిగా అయిన తర్వాత ఇలా వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇక ఆ ఊరు వెళ్ళి సాయంత్రం వచ్చేప్పుడు ఇలా మా ఊరికి వచ్చే దారిలో ధవళేశ్వరం బ్యారేజ్ పై నుంచి ఇలా వీడియో అయితే తీసానండి. ఈ వీడియో మీకు ఇదివరకు కూడా పోస్ట్ చేశాను. అంటే అప్పుడు రోడ్డు వేస్తున్నారని ఈ కింద నుంచి దారి ఇచ్చారని చెప్పాను కదా. అక్కడ ఈ ఎండాకాలంలో అయితే ఇలా అందరూ కూడా చల్లదనం కోసం వచ్చి ఉంటారండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. అదైతే ఇలా చిన్న వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ చిన్న వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసాక లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. నా పాత వీడియోస్ని కూడా ఒకసారి చూసి మీరు అందరికీ కూడా షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.